verse. సామెతల పుస్తకం 6వ అధ్యాయం 20వ వచనం. నా కుమారుడా తండ్రి ఆజ్ఞను గైకొను, తల్లి ఉపదేశమును త్రోసివేయకు, వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము, నీవు త్రోవను వెళ్ళినప్పుడు అవి నిన్ను నడిపిస్తాయి, నీవు లేచినా పండుకొనినప్పుడు నువ్వు అది నేర్పిస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సురక్షితంగా ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు పండుకొనినప్పుడు ఏంటి ఆపేశారు? నువ్వు మేలుకొన్నప్పుడు అవి నీతో ముచ్చటించును, ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండెను. ఇది ₹1,00,00,000 మాట. హల్లెలూయా. శిక్షార్థమైన గద్దింపులు. ఏ గద్దింపు అంటే శిక్షతో కూడిన గద్దింపు. పిల్లల్ని అమ్మా పుట్టినరోజు అప్పుడు ఇది చెప్తున్నాం ఏందని అనుకోని మాకండి, ఇప్పుడు మిమ్మల్ని దీవించునుగాక బలపరచునుగాక, ఇది కాదు కావాల్సింది, ఇదే కావాలా? ఈశ్వరుడికే మేలు. ఇది పటిష్టం. కొండ మీద కట్టబడే ఉపదేశం ఇది. హల్లెలూయా. కొండ మీద సరి అయిన పునాది మీద మన పిల్లలను అమర్చాలి. హల్లెలూయా. వీళ్ళు భక్తుడు అంటాడు కదా, క్రీస్తు అనే బండకేసుకోవటం అంటాడు. చదవండి మాట. కీర్తనల పుస్తకం 137వ కీర్తన 9వ వచనం. మీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకేసి కొట్టుము, వాడు ధన్యుడు. మీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకేసి కొట్టువాడు ధన్యుడు. అది బండకేసి ఆ బండను గురించి చదువు. 1 కొరింథీ 10:4. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానమును భుజించిరి, ఒకే పానమును ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానమును తాగారు. ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. అది స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ బండ క్రీస్తే అన్నాడు. మనం కూడా అందాం అన్నమాట. ఆ బండ క్రీస్తే. ఇప్పుడు మన పిల్లల్ని ఏ బండకేసి కొట్టాలా? అంతేగాని ఇట్లాంటి బండలు చూసుకొని కొట్టు మాకండి. ఈ బండలు కాదు, క్రీస్తు అనే బండ. వాక్యమని పునాది మీద వారిని నిలబెట్టాలి. వాక్యమని ఉదక స్నానం వారికి ఉండాలి.